అందరికీ నమస్కారం. పల్లికి పోదాం చలో చలోకి స్వాగతం. 8 మంత్స్ 9 మంత్స్ అయింది మన ఫామ్కి వచ్చి. మన ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఫ్రీక్వెంట్ విజిట్లు నాకు సాధ్యపడట్లేదు మన ఫామ్కి. దీనికి పేరు కూడా పెట్టడం జరిగింది రీసెంట్గా. అది శంబాల అని పేరు పెట్టాము. ఎందుకంటే కొంచెం దీన్ని మనం పవిత్రంగా చూసుకుంటున్నాం అనే ఉద్దేశంతో దానికి శంబాల అని పెట్టడం జరిగింది. శంబాల ఫుడ్ ఫారెస్ట్. నాలో మనకి చాలా రోజుల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్న ఒక వెరైటీ ఏంటంటే ఈ పపాయ. ఈసారి మొత్తానికి కొంచెం సక్సెస్ సాధించామని అనుకుంటున్నాము. అక్కడక్కడ వేసి ఆల్మోస్ట్ ఇంతవరకు మనం ఒక 500 ప్లాంట్స్ వేసినట్టున్నాం సాప్లింగ్స్. బట్ ఎక్కడ కూడా మనకు సక్సెస్ రాలేదు. బట్ ఈసారి ఏంటంటే కొంచెం పర్వాలేదు గ్రోత్. అట్లీస్ట్ ఈ హైట్ మొక్కలు కూడా మేము ఎప్పుడు చూసిన దాఖలాలు లేవు ఈ 3 సంవత్సరాల్లో రకరకాల రీజన్స్ వల్ల. సరే ఫైనల్లీ మనకి ఒక మంచి పరిణామం అని చెప్పాలి. అట్లీస్ట్ క్రాప్ ఎలా ఈల్డింగ్ ఎలా వచ్చినా సరే మాకు ఒక ఆహ్లాదకరమైన అదే ఆనందకరమైన వార్త ఏంటంటే కొంచెం మొక్కలు బాగానే ఎదిగినాయి. బాగానే ఒక 30 వరకు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గరికి. దాన్ని ఇంకా మనం 100 అబోవ్ 200 బిట్వీన్ తీసుకెళ్ళాలని మన సంకల్పము ఈ 1.6 ఏకర్స్లోనే. అక్కడక్కడ మన మెయిన్ ప్లాంట్స్ మధ్యలో వాటిని వేసి దాన్ని డెవలప్ చేద్దామన్న ఆలోచన. ఇది మన వాటర్ హార్వెస్టింగ్ పిట్. చూసారా ఎంత వాటర్ ఈ మధ్య ఈ మే అంతా కూడా చాలా వర్షాలు పడడం వల్ల మనము చాలా దీని మెజర్మెంట్ కూడా చెప్పాను కదా. ఇంచుమించుగా దీంట్లో మనము 16 lakhs లీటర్స్ వాటర్ని అయితే మనం సేవ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగే. మొన్న రీసెంట్ వర్షాలకి మనం యాక్చువల్గా ఇప్పుడు జూన్ మిడ్లో ఉన్నాము. బట్ ఇప్పటికే అది నిండిపోయింది. చేపలు కూడా వేయడం జరిగింది. చూద్దాం వాటిని ఎప్పుడు హార్వెస్ట్ చేయడం జరుగుతుందో లేదా. ఇది టేక్ ప్లాంట్స్, కొబ్బరి కూడా బాగానే ఉన్నాయి. ఇది చూసారా పక్షులు అవి ఎంత గూడు కట్టుకొని చక్కగా ఇక్కడే నివాసం ఉంటున్నాయి. ఇంకా మన ఆహార అడవి చాలా పెద్దదైనప్పుడు చూసారా సౌండ్స్, పక్షుల కిలకిలలు. సో అది మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన బయోడైవర్సిటీ డెవలప్ చేస్తున్నాము, ఈ జీవ వైవిధ్యాన్ని అని చెప్పడానికి. ఎన్ని పక్షులు మనం అట్రాక్ట్ చేయగలిగితే అంత వైవిధ్యంగా మన ఫామ్ ఉన్నట్టు ఒక ఇండికేషన్ అనమాట. అవి కూడా చాలా తక్కువ హైట్లోనే మనకి పక్షి గూళ్ళు అనేవి కట్టుకొని ఉన్నాయి. ఇది మనం మునగ చాలా హైట్ వచ్చి మొన్న రీసెంట్గా వచ్చే గాలికి అది విరిగి పడిపోయింది. బట్ అయినా సరే లైవ్గానే ఉంది. దీన్ని మళ్ళీ స్టంప్స్ వేసుకొని, ఎందుకంటే ఇది నాటుది, దీన్ని మనం దీనిగా తేలిగ్గా తీయకూడదు. ఇది నాటు వెరైటీ అనమాట. సో ఈ స్టంప్స్ కట్ చేసి మళ్ళీ మేము ప్లాంటేషన్ చేస్తాము. ఇది పొంగామియా పిన్నాట, మన కానుగ అంటాము. ఉరకనే ఇది నేటివ్ ప్లాంట్ కాబట్టి ఊర్లో అలా దొరికితే వాటిని కూడా వేసాము. మళ్ళీ వీటిని ఏంటంటే చాప్ అండ్ డ్రాప్ చేసేస్తాము. కొంచెం పెద్దవి అవ్వగానే మనకి ఇబ్బందికరం అనుకున్నప్పుడు ఏంటంటే ఈ వీడ్ రాకుండా కానీ మనము లైక్ మల్చింగ్ కానీ దీన్ని యూజ్ చేసుకుంటాం మనకేమైనా డిస్టర్బెన్స్ ఉంటే. అదర్వైజ్ అవి వాటిని అదగనిస్తాం, అందాక ప్రాబ్లం లేదు. చూసారు ఎంత బుషీగా ఉందో. చూసారు ఎక్కడ మనము వీడు మీకు రిపీటెడ్లీ నేను దాని గురించి ఫోకస్ చేస్తున్నాను. మనము కలుపు గాబు కానీ తీయడం జరగదు ఇక్కడ. సాధ్యమైనంత వరకు చూడండి, ఏదైనా పెద్దదైతే మాన్యువల్గా కొంతవరకు మనం చేయగలిగినంత వరకు చాప్ అండ్ డ్రాప్ చేసేసి అక్కడే వాటిని మల్చ్ చేయడం అనేది చేస్తుంది. మీరు యాక్చువల్గా చాలామంది అనుకుంటారు వీడుంటే మొక్క ఎదగదేమో అనేది. చూసారా ఈ మొక్కకి ఈ చిన్న చిన్న వీడ్స్కి ఏమీ సంబంధం లేదు. చాలా చక్కగా ఎదిగాయి అన్ని మొక్కలు కూడా. అంటే మనం చేసే ఈ ఫుడ్ ఫారెస్ట్ వరకు, నేను అనేది వరి అటువంటి వేస్తే దాని ఇంపాక్ట్ వేరు ఉంటుంది కానీ, బట్ ఫుడ్ ఫారెస్ట్లో వీడ్ అనేది అసెట్. పెద్ద మొక్కలకి చిన్న చిన్న వీడికి ఎటువంటి సంబంధం ఉండదు. వాటిని మనం చాలా చక్కగా ఉంచేయచ్చు ఏమి డిస్టర్బెన్స్ లేకుండా. ఎందుకంటే లోపల మైక్రోబ్స్ అన్నీ కూడా మంచిగా పెరుగుతాయి. వాటిని డిస్టర్బ్ చేయకుండా భూమిని దున్నకుండా ఉంటే
వానపాములన్నీ కూడా యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి కాబట్టి ఆ విధంగా భూమికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో మనం ముందు నుంచి అదే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాము, నో టిల్లింగ్ అన్నది. ఇది చూసారా, మనము ఇది కట్ చేసి ఇక్కడ పడేయడం వల్ల ఇదే మనకి బయోమాస్ అన్నమాట. ఎక్కడ చూసినా మనకి ఇప్పుడు ఎలాగో రైనీ సీజన్ కాబట్టి వెట్ ఉంటుంది, కానీ సో ఇలా ఇందులో కొంచెం లోపలికి వెళ్ళగలిగితే చక్కగా మంచి వానపాములు కానీ చాలా ఉంటాయి ఇందులో. చూసారా, ఇది బయోమాస్ అన్నమాట. ఇది ఎంత డెవలప్ అయితే భూమిలోకి వాటరు అంత ఇంకుతుంది అనమాట. సో గ్రౌండ్ లెవెల్ వాటర్ రీఛార్జ్ కూడా పెరుగుతుంది. మన కెమికల్ ఫార్మింగ్లో ఏంటంటే యూరియా అవి వేసినప్పుడు అవి సాధారణంగా ఆ యూరియాకి సూక్ష్మజీవులన్నీ కూడా కొన్ని చనిపోతాయి. వానపాములు అయితే సుప్తచేతన అవస్థలో కిందకి వెళ్ళిపోతాయి. ఇది బాదాం, ఇది జస్ట్ షేడ్కనే వేసాము. నిజంగా బాదాం వస్తుందా లేదా అన్నదే అని కాదు, కానీ కొంచెం ఈ వీడ్ని కంట్రోల్ చేయడానికి కూడా. చూసారా, కింద కొంతవరకు క్లియర్ చేసినప్పటికి కూడా ఈ షాడో వల్ల అక్కడ వీడ్ కొంతవరకు మనకి క్లియర్ అయింది. ఇది చూసారా, ఇది ఓపెన్ ప్లేస్, వీడ్ బాగా వచ్చింది. ఇక్కడ ఈ బాదాం చెట్టు కింద మాత్రం వీడు ఈ షాడోకి సాధ్యమైనంత వరకు రాలేదు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ యాక్చువల్గా. సో మన ఫామ్లో ఇది కంది అప్పుడు వేసినవే, మనమేం కొత్తగా వేయలేదు. ఈ రైనీ సీజన్స్కి ముందుగానే వచ్చేసినట్టు ఉన్నాయి. సో మన వాటర్ యాపిల్ ఈ ఇయర్ బాగానే వచ్చాయి, చాలా వరకు తిన్నాము. కొన్ని సేల్ చేయడం కూడా జరిగింది, అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. అయిపోయింది, సీజన్ అయిపోయింది. ఇది మొన్న జూన్ ఫస్ట్ వీక్తో ఆల్మోస్ట్ అయిపోయింది దాని సీజన్. చాలా వరకు పిట్టలు అవి మంచిగా తిన్నాయి, ఉడతలు. సో అందుకనే కూడా మనం వదిలేసాం, అన్నీ మనం హార్వెస్ట్ అయితే చేయలేదు. మనకి అవి ఎంత చక్కగా ఉంటే అవి మనకి మన బయోడైవర్సిటీకి అంత ఉపయోగం అనే ఉద్దేశంతో వాటికి కూడా కొంచెం ఆహారం పరంగా కొన్ని వదిలివేయడం జరిగింది. కొన్ని ఏంటంటే ఈ వెయిట్కి చాలా బ్రాంచెస్ విరిగిపోయినాయండి, కొమ్మలు. చూసారు, ఇవంతా కూడా చాప్ అండ్ డ్రాప్ లేదా మనం రోటావేటర్తో కొట్టించాలి. సీతాకోక చిలుకలు అయితే ఇది నిజంగా సీతాకోక చిలుకల పార్కు లాగే ఉంటుంది. మనకి నంబర్ ఆఫ్ అండ్ కౌంట్లెస్ అన్నమాట, చాలా చక్కగా ఉంటుంది. ఇవి చూసారా, ఈ క్రేపర్ అన్నది అంతకుముందు మనం చూసే ఉంటాం. వింగ్డ్ బీన్స్, ఇది వింగ్డ్ బీన్స్ దేశీ వెరైటీ. అది కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మన ఫామ్లో, చాలా ఈల్డింగ్ వస్తాయి. మిగతా వాటికంటే కూడా వింగ్డ్ బీన్స్ మనం హార్వెస్ట్ చేయలేము, ఈసారి కొంచెం చూడాలి. ఇది చూసారా, సుబాబుల్ చాలా వరకు ఈ విత్తనాలు రాలిపోయి చాలా మొక్కలు బాగా ఎదిగినాయి. సో ఇవి కొంచెం కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక ప్లాంట్ మనకి ఎనఫ్, మిగతావన్నీ కూడా చాప్ అండ్ డ్రాప్. చూసారా ఎంత బుషీగా ఉందో ఒక చెట్టు. ఈ సుబాబుల్ చెట్టే మనం జనరల్గా మా ఊర్లో అయితే కామన్గా దీన్ని మెంటల్ మొక్క అంటారట. ఎంత కట్ చేస్తున్నా ఆ విత్తనాలు పడి ఎదుగుతూనే ఉంటుంది అనమాట. సో మనకు కూడా చాప్ అండ్ డ్రాప్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎంత బయోమాస్ జనరేట్ అవుతుందో చూడండి అక్కడ. సో కాకపోతే కొంచెం శ్రమ పడాలి వాటిని చాప్ అండ్ డ్రాప్ చేయడానికి, తప్పదు. మరి మన ఫామ్లో కొంచెం మనం ఎంత బయోమాస్ డెవలప్ చేస్తే అంత బాగుంటుంది. సో ఈ మొక్క ఇంతకుముందు చూపించాను, అప్పుడు వేసిందే లాస్ట్ సీజన్లో. పిప్పళ్ళు అంటాం కదా, ఆ మొక్క ఇది. తమలపాకు కాదు, పిప్పళ్ళు. చూద్దాం ఒకసారి, ఒకటి చిన్న వచ్చింది కానీ ఇప్పుడు ఇంకా హార్వెస్ట్ స్థాయికి. ఇది ఏంటంటే ఒకసారి మనం వేస్తే ఇది ఇంకా ఈ ఫామ్లో చాలా పెరుగుతాయి అన్నమాట. సో అందుకనే వాటిని ముందు వాటి సంరక్షణ అనేది ఇంపార్టెంట్ ఈల్డింగ్ కంటే. ఆటోమేటిక్గా అదే మల్టిప్లై చేసుకుంటుంది మన ఫామ్ అంతా కూడా. సీతాఫలాలు మొదట పెద్దగా అంత ఆశించిన స్థాయిలో రాకపోయినా ఇప్పుడు కొంచెం పర్వాలేదు, చక్కగా ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ మై
ఫేవరెట్ ప్లాంట్ ఇది, సోప్ నట్, కుంకుడికాయ చెట్టు అంటాం కదా, రీటా ప్లాంట్. సో అవి ఒక 2 ఉన్నాయి మన దగ్గర. సో ఇది కొంచెం ఈల్డింగ్ రావడానికి అయితే చాలా టైం పడుతుందండి. లేదు బట్ ఇదేంటంటే బ్రాడ్కాస్ట్ చేసి వదిలేసామన్నాం కదా, అందులో ఇది ఒక వెరైటీ. మనము అది స్టార్ బెండా అంటాము, దాన్ని బ్రాడ్కాస్ట్ చేసి వదిలేసాము. ఒక్కసారి ఎప్పుడో హార్వెస్ట్ చేసాం, మిగతాదంతా వదిలేసి ఇప్పుడు ఆ సీడ్స్ అన్నీ కూడా స్ప్రెడ్ అయ్యి మళ్ళీ వాటంతటా అవే వచ్చాయి. సో మనం ఇంకా దాని కన్జర్వేషన్ అన్నది నా ల్యాండ్కే వదిలేశాను. దేశీ విత్తనాలతోని పెంచి ఇలాగా ఈ గ్రాఫ్టెడ్ వెరైటీలు కాకుండా ఏదైనా నర్సరీ ఉంటే సజెస్ట్ చేయండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేను కాబట్టి నేను నర్సరీ పెంచుకోలేకపోతున్నాను. ఒకవేళ అలా ఉంటే అది నాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది, లేదంటే నేనే ఇది నేను తినడం వరకు బాగుంటుంది, బట్ ఆ సీడ్ అన్నది నేను ఇంకొకరికి డిస్ట్రిబ్యూట్ చేయలేను, దానివల్ల ఉపయోగం ఉండదు. ఆల్రెడీ అది గ్రాఫ్టెడ్ వెరైటీ కాబట్టి జెర్మినేషన్ వచ్చినా దానిలో అంత ఫ్రూట్ఫుల్ యూజెస్ కానీ, దాని టేస్ట్ కానీ, దాని ఒరిజినాలిటీ కానీ ఉండదు. సో అందుకని మనం అది ప్రిఫర్ చేయకూడదు. ఇప్పుడు పర్మాకల్చర్ ఫామ్ కానీ ఏదో 5 లేయర్ మోడల్ ఏదో అంటున్నారు కదా చాలామంది, మన సుభాష్ పాలేకర్ గారిని ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు కూడా, మన విజయరామ్ గారు చెప్పినట్టుగానే సాధ్యమైనంత వరకు మీరు నేటివ్ పండ్ల వెరైటీకే ట్రై చేయండి, లేట్ అయినా పర్వాలేదు. దయచేసి ఏదో నర్సరీని తెచ్చేసి నేను 5 లేయర్ మోడల్ అని పెట్టాను, అన్ని గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ మాత్రం వేయొద్దు, ఎందుకంటే ఆ సీడ్ నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడదు. సో అది మా సిన్సియర్ రిక్వెస్ట్. ఇదిగోండి ఇక్కడ చూడండి, దీన్ని ట్రిడాక్స్ ఏదో అంటారు, ఏదో గడ్డి జాతి మొక్క, కొంచెం ఎల్లో ఫ్లవర్స్. ఏంటంటే సీతాకోక చిలుకలు మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఆడుకుంటాయి ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్లో. సో ఇది ఒక కైండ్ ఆఫ్ వీడ్ కంట్రోల్ మెకానిజం అనుకోండి. దీన్ని కనుక మనం స్ప్రెడ్ చేయగలిగితే సాధ్యమైనంత వరకు ఇక్కడెక్కడ వీడు రావడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే అదే విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకని ఒక బిట్ ట్రై చేసాము, అది వర్కౌట్ అయినట్టే కనిపిస్తుంది. మిగతా వీడైతే కనపడదు, ఇదే స్ప్రెడ్ అవుతుంది. బట్ ఇది చాలా సింపుల్, మనం చేతితో తీసేసి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి తమలపాకు అండి, ఇందాక మనం చూసింది అది మన అవిస అండి. ఇది వైట్ కలర్, ఇది మేకలకి ఫీడింగ్గా చాలా ఉపయోగపడుతుంది. అండ్ మనకి నైట్రోజన్ ఫిక్సర్ అండ్ చాప్ అండ్ డ్రాప్. సెస్బేనియా గ్రాండిఫ్లోరా దాని సైంటిఫిక్ నేము. అవి ఏంటంటే ఈ ఆకులు చాలా తొందరగా రాలి కాంపోస్ట్ కూడా తొందరగా అయిపోతాయి, అందువల్ల ఇటువంటి ప్లాంట్లను కూడా మనం ఇన్సర్ట్ చేయండి. ఇది తాటి, టేక్, ఇది చూసారా చాలా పెద్ద అయింది. దట్టు ఇంకోటి ఏంటంటే ఇందులో అడ్వాంటేజ్ మనకి ఈ అవిసా మొక్కలు అనేవి చాలా స్పీడ్గా ఎదుగుతాయండి. సో అందువల్ల కూడా మనము ఫామ్ స్టార్టింగ్లో ఇవి కనుక వేసుకోగలిగితే ఆముదం కానీ ఈ అవిస కానీ ఇటువంటివి కొంచెం స్పీడ్గా మనకి ఎదుగుతాయి, తొందరగా మనకి బయోమాస్ జనరేట్ అవుతుంది. లైక్ మనము దీన్ని కూడా మెక్సికన్ సన్ఫ్లవర్స్ని కూడా ఎక్కువగా నాటుకుంటే ఫామ్ కొత్తలో, సో ఏదైనా క్రీపర్ని కూడా మనం ఏదైనా ఒక పాదుని కూడా పైకి ఎక్కించవచ్చు, అది కూడా ప్లాన్ చేస్తాము. రేర్ వెరైటీ, దాన్ని బీజ్ కేల లేదా భీమ్ కేల అని అంటారట, ఆ వెరైటీ ఉంది. చాలా రేర్ వెరైటీ. ఒక అరటి పండులో విత్తనాలు ఉంటాయి, ఆ గెల వచ్చినాక మాత్రం సెపరేట్గా దాని గురించి ఒక వీడియో చేస్తాను. అంటే ఏమి లేదు, ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటారట కదా, అది అస్సాం వెరైటీ అంట, విజయరామ్ గారు చెప్పిన మాటల్లో. అస్సాం వెరైటీ అంట. భీమ్ కేల అని ఎందుకు అంటారంటే, బీజ్ కేల అన్నది విత్తనాలు ఉంటాయి కాబట్టి. భీమ్ కేల అని ఎందుకు అంటారంటే, దాన్ని నెలలు నిండని బిడ్డలకంట కొంచెం వాళ్ళు తినే ఏజ్ వచ్చినప్పుడు ఈ అరటిపళ్ళు కనుక పెడితే భీముళ్ళ తయారవుతారు అన్నది దాని యొక్క ఉపయోగం అంట. ఆయన చెప్పారు, దాని గురించి మన అంతగా అవగాహన లేదు. సో అది రణపాల. వావ్,
చూసారా చాలా చిన్న చెట్టు వచ్చేసింది. అమ్మో ఇక్కడ తేనె పట్టు ఉంది, మీరు చూసారా లేదో, జస్ట్ మిస్ అయ్యాము. లేకపోతే మనం చేసే హడావిడికి ఖచ్చితంగా అవన్నీ బయటకు వస్తాయి. కనిపించిందా మీకు? కనిపించే ఉంటుంది అనుకుంటున్నాను. వాటిని మరి డిస్టర్బ్ చేయకూడదు, చాలా కిందకు ఉంది. వక్కాయ మొక్క ఇది, పప్పులో వేసుకుంటారు కదా, చాలా బాగుంటుంది, పులుపు ఉంటుంది. చూశారు కదా, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక వెరైటీ. ఇవి కూడా ఇంకొక 2-3 ప్లాంట్స్ వేయాలనే ఆలోచనలో ఉన్నాను. పరిమప్పళ్ళు అంటాము. ఇదే సీజన్ అనుకుంటా. వచ్చినాయి 1-2, చూద్దాం. చూసారా, ఈ కృష్ణ తామర, ఇది కూడా చాప్ అండ్ డ్రాప్. ఇది గైస్ ప్రస్తుతానికి మన ఫామ్ అప్డేట్. మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.